ఢిల్లీ చెప్పాలా, రెండోది రేవంత్ రెడ్డి చెప్పాలా? ఆయనేమో ఇన్అప్రాప్రియేటేషన్ అన్నాడు, ఈయనేమో మందాని అని చెప్పని ఒక షెల్టర్ తీసుకుండు, రాజకీయ కారణాలని చెప్పని తప్పించుకుంటుండ్రు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, ఆమ్దాని కోసం పోయినరా మమ్దాని కోసం పోయినరా చెప్పండి. అండ్ వీ డోంట్ మైండ్ ఇఫ్ యూ గో టు మమ్దాని, వీ వెల్కమ్. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఈ వన్ యాజ్ అ మేయర్ ఇన్ న్యూయార్క్. అద్భుతంగా న్యూయార్క్ నగరాన్ని అభివృద్ధి చెందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుండు. రేపు హైదరాబాదు లేకపోతే మన సిటీలు కూడా డెవలప్ చేసుకోవడం కోసం ఇఫ్ యూ రియలీ గో టు మమ్దాని ఇట్స్ ఫైన్. బట్ నువ్వు రేవంత్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ ఇచ్చిండ్రన్న. ఈ షెడ్యూల్లో కనుక మీరు చూసినట్టయితే 20th ఆగస్ట్ నాడు లండన్కు పోతారు, అక్కడ ఒక మ్యారేజ్ని అటెండ్ అవుతారు. 21 నాడు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎమిరేట్ స్టేడియంలో ఈపీఎల్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు మన డబ్బులతోటి సారు. తర్వాత ఆగస్ట్ 22 నాడు కేంబ్రిడ్జ్ బృందంతో భేటీ, సెనేట్ హౌస్లో మీటింగ్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ బిజినెస్ స్కూల్లో మీటింగ్ అని చెప్పని అంటాడు. ఇంతవరకు పర్మిషన్ దొరికింది. 23 నాడు లండన్ నుండి బోస్టన్కు పోతారట. 24 నాడు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంఐటి క్యాంపస్లో విజిట్స్ అని చెప్పి పెట్టినారు. 25 నాడు నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ బోస్టన్ వర్జీనియా టెక్ బృందంతో భేటీ అని పెట్టినారు. 26 నాడు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళతోటి మీటింగ్ అని పెట్టినారు, మీట్ అండ్ గ్రీట్ అని పెట్టినారు. 27, 28 నాడు ఎవడి పేర్లు లేవు. 27, 28 నాడు ముఖ్యమంత్రి గారు ఏదైతే షెడ్యూల్ ప్రకటించినారో మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి దాంట్లో గ్లోబల్ సీఈఓలు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఎంఎన్సీలు, ఇండస్ట్రియల్ రౌండ్ టేబుల్స్ అని అంటాడు. హూ ఆర్ దోస్? హూ ఆర్ దోస్ ఇండస్ట్రీస్? హూ ఆర్ దోస్ ఇండస్ట్రియలిస్ట్? హూ ఆర్ దోస్ సీఈఓస్? వీళ్ళేమైనా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకోసం వచ్చేటువంటి ఒక సీఈఓలు కంపెనీలా? మీరు ఇక్కడ దోచుకున్న సొమ్మును అమెరికాలో పెట్టుబడులు పెట్టడం కోసం మీరు కంపెనీలను సీఈఓలను గడుస్తుండ్రా? ఇది సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా. ఇక ఆఖరికి 29, 30 నాడు న్యూయార్క్ నుండి అమెరికాకు వస్తుంది. దాదాపు 3 రోజులు గ్రే ఏరియా కనబడుతుంది. దెర్ ఇస్ నో షెడ్యూల్ ఆఫ్ మీటింగ్స్ విచ్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ద చీఫ్ మినిస్టర్ ఇన్ ద షెడ్యూల్ దట్ హి అనౌన్స్డ్. ఎవరితో కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఏం మీటింగులు పెడుతున్నారు? బీజేపీ ఎంపీ నర్సయ్య గారు అన్నారు ఒక మాట, ఇలా హవాలా ఏమో అన్నాడు, హవాలా డానా హవాలా కింగ్ ఏదో అన్నాడు, ఆయన హవాలా చేస్తున్నాడు అని చెప్పని. మాజీ ఎంపీ నర్సయ్య గారు, బీజేపీ మాజీ ఎంపీ నర్సయ్య గారు ఈయనేదో హవాలాలకు పాల్పడుతున్నాడు అని చెప్పని అన్నారు. అరవింద్ గారు ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద వర్డ్స్, బట్ రేవంత్ రెడ్డి హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్. ఆగస్ట్ 27, 28, 29, 30 ఈ రోజుల్లో అమెరికాలో ఎవరిని కలుద్దాం అనుకున్నారు? మీరు ఎవరిని కలవాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి ఇన్అప్రాప్రియేట్ గా కనబడదో మీరిద్దరే చెప్పాలి కదండి. యు ఆర్ నాట్, నిన్నటిదాకా ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ యు ఆర్ అ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మన సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం, ఈ ప్రజలకు ప్రతినిధి కాబట్టి ఇద్దరు కూడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటుగా చాలా వార్తలు అక్కడిక్కడ వస్తూ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రభుత్వ పెద్దలంతా వాళ్ళు వీళ్ళు కొంత బిట్ కాయిన్లలో, క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పని. You know what it means by there is no constitutional sanctity or a sanction for the investments to be made in the Bitcoin and then in the cryptocurrencies. ఆయనేమో హవాలా అంటున్నాడు, అరవింద్ ఏమో ఇంకో మాట అంటున్నాడు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమో ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని ఆయన పర్యటనే రద్దు చేసింది. రేవంత్ రెడ్డి గారి పర్యటనలోనేమో 3-4 రోజుల పాటు ఎవరితో కలుస్తున్నారో ఎందుకు కలుస్తున్నారో తెలియదు. ఎంఐటీకి పోయి వీరేం మాట్లాడతారు? ఇట్స్ వైస్ ఛాన్సలర్ సపోజ్ టు గో. ఆ కాశీం గారు, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం గారిని తీసుకుపోతే ఆ ఎంఐటీలోనో, హార్వర్డ్లోనో, వర్జీనియా టెక్ యూనివర్సిటీలో పాపం ఆయనన్నా మాట్లాడుతుండే. వాళ్ళు దే వుడ్ ఎక్స్ప్లెయిన్ కదా, మాకు ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఇట్లున్నాయి, మీ పాలసీ అని. రేవంత్ రెడ్డి గారు ఏం పాలసీ స్టడీ చేస్తా అని చెప్పని హార్వర్డ్కు, ఎంఐటీకి పోతున్నాడు. సో అంటే పర్పస్ చెప్తున్నది వేరు, రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయి చేస్తున్నది వేరు అని చెప్పిన అనుమానం స్పష్టంగా కలుగుతుంది. ఆ అనుమానం కలగడానికి కారణం నీ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక లోపం. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇన్అప్రాప్రియేట్ అనే పదం వాడుతూ నీ పర్యటనను రద్దు చేయటం అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. గమ్మత్ ఏందే అంటే యూకేకు పర్మిషన్ ఇస్తారు, గతంలో అమెరికాకు పోతే పర్మిషన్ ఇస్తారు, అధికారులకు పర్మిషన్ ఇచ్చిండ్రు, నిన్ను మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని అంటే నీ మీటింగ్స్ ఆర్ సర్టన్లీ షేడీ.
అన్ఎక్స్ప్లెయినబుల్ ఇంటరాక్షన్స్, మీటింగ్స్, అపాయింట్మెంట్స్ ఏదో మీరు పెట్టుకున్నట్టుగా వాళ్ళకి సమాధానం. వాళ్ళు ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళకు కూడా పనిచేస్తుంది కదా మొత్తం అంతా. అక్కడ సిఐలతో మాట్లాడుతుంటారు, మా ముఖ్యమంత్రి వచ్చి ఎక్కడికి వస్తుండే, ఎక్కడ పోతుందని. ఏ సమాచారంతో వాళ్ళని పర్యటన రద్దు చేసినరో నీకంటే ఎక్కువ ఎవరు చెప్పలేరు రేవంత్ రెడ్డి గారు, మీరే చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ద ప్రైడ్ ఆఫ్ ద తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది, ప్రతిష్టకు సంబంధించింది. ఉట్టుట్టిగానే వాళ్ళు ఇన్అప్రాప్రియేట్ అని చెప్పని వాళ్ళు నోరు మూసుకొని నువ్వు రాజకీయ కారణాలని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడితే సమంజసం కాదు అన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. చాలాసార్లు ఢిల్లీకి పోతారు రేవంత్ రెడ్డి గారు, 75 సార్లు పోతున్నాడు. నాకు తెలిసి రాహుల్ గాంధీకి ఆయన పని లేదా, ఇన్నిసార్లు ఢిల్లీలో కూడా కలవరండి, మరి ఎందుకు పోతుండో ఢిల్లీకి. బాంబేకి కూడా 4-5 సార్లు పోయిండు. ఇక్కడ ఉన్న వాళ్ళు అంత ఏదో క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ల పెట్టుబడులు పెడుతున్నారని చెప్పని అక్కడిక్కడ పుంకాను వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ క్రోడీకరించి చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటనలో ఏదో ఒక దుర్మార్గమైన, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఏదో ఒక చర్యలు ఉన్నట్టుగా ఉంది. అవి బహిర్గతం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి తెలియజేస్తూ నేను కొన్ని ప్రశ్నలు రేవంత్ రెడ్డి గారిని మీడియా ద్వారా నేను అడగదలుచుకున్నా, సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. మిమ్మల్ని అమెరికాకు ఆహ్వానించింది ఎవరు? ఏ సంస్థ, ఏ స్థాయి నాయకత్వము? రాతపూర్వకమైనటువంటి ఆహ్వానమా, లేకపోతే నోటితో మిమ్మల్ని పిలిచినారా? ప్రజాధనంతో మీరు చేస్తున్నటువంటి ఒక ఈ పర్యటనకు అపాయింట్మెంట్లు, ప్రభుత్వం పరమైనటువంటి లాభాపేక్ష కోసం మేము పోతున్నామా అనేటువంటి ఒక విషయాన్ని సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. తర్వాత ఎవరు ఆహ్వానించినారు, మీరు ఎవరిని కలవబోతా ఉన్నారు? బోస్టన్, న్యూయార్క్లలో ఖచ్చితంగా మీరు ఎవరెవరిని కలవబోతా ఉన్నారు? వాళ్ళ పేర్లేంటి, హోదాలేంటి, వాళ్ళు రిప్రజెంట్ చేసే సంస్థలేంటి? మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలనే పోతున్నప్పుడు తప్పనిసరిగా సాధికారికంగా G8 దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలా, ఇది బహిర్గతం చేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. వాట్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ఆల్ దీస్ మీటింగ్స్? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వారు సర్క్యులేట్ చేసినటువంటి ఒక ఎజెండాలో 27, 28, 29 3 రోజుల పాటు ఒక అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్, మీటింగ్ ఆఫ్ గ్లోబల్ CEOs, ఇండస్ట్రీస్ అని ఉన్నది. అంటే ఎక్కడ కలవబోతున్నావు, ఎవరిని కలవబోతున్నావు, ఎప్పుడు కలవబోతున్నావు? ఈ సమాధానం చెప్పాలి కదన్నా. ఉట్టినే ఒక ముఖ్యమంత్రి పోయి 3 రోజుల పాటు ఢిల్లీలో గాయప్ అయిపోతాడు ఇన్ ద నేమ్ ఆఫ్ మీటింగ్ సమ్ ఇండస్ట్రియలిస్ట్ అని అంటే అది నడవదు. నీకు నాకు ఆ ఫ్రీడమ్ ఉందన్న. ప్రసాద్ అన్న, శ్రవణ్ ఇద్దరు అమెరికా పోతే మనం ఏడన్నా గాయప్ కావచ్చు, ఎవరు అడగరు. బట్ బీయింగ్ ఏ డిప్లొమాట్ ఆఫ్ ద కంట్రీ, dignitary of the country, being a constitutionally appointed chief minister, నీ ప్రతి సెకండ్ ఈ స్క్రూటినీ అండ. ఏ హోటల్లో ఉన్నావు, ఊరు బయట హోటల్లో ఉన్నావా, ఊరు మధ్య హోటల్లో ఉన్నావా, ప్రైవేట్ హోటల్లో ఉన్నావా, లేదా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఉన్నావా? ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మినిట్ బై మినిట్ రికార్డెడ్ అండ్ దెన్ షుడ్ బి మెయింటైన్డ్ బై ద జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. నౌ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్యాన్సల్డ్ యువర్ ట్రిప్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మేడ్ పబ్లిక్. నువ్వు ఎక్కడ పోయినావు విషయాన్ని. తర్వాత ప్రతి ఒక్క మీటింగ్ ఎజెండా అయింది, ఇవన్నీ కూడా చెప్పాలా. ముఖ్యంగా మమ్దానికి సంబంధించిన విషయం ఇవాళ మీరే ప్రచారం చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నేను అడగదలుచుకున్నా, మమ్దాని ఈజ్ నాట్ అన్ యాంటీ సోషల్ ఎలిమెంట్, కలవాలా, తప్పులేదు. మరి మమ్దానిని కలవాలా అని చెప్పని అనుకున్నప్పుడు మమ్దాని పేరు ఎందుకు లేదు ఈ షెడ్యూల్లో? ఇదేమో మమ్దానికి సంబంధించింది అని చెప్పని ట్రిబ్యునల్ తర్వాత జాగరణ రాసిండ్రన్న, ఈయనను కలవడానికి పోతున్నారు అని చెప్పని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపింది అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. దీన్ని రేవంత్ రెడ్డి హ్యాండిల్స్ కూడా ప్రచారం చేస్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ సో, ఇవాళ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అండ్ టీమ్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దట్ వై ఇన్ దిస్ షెడ్యూల్ ద నేమ్ ఆఫ్ మమ్దాని ఈజ్ నాట్ మెన్షన్. ఎందుకు పెట్టలేదు మరి? ఇక్కడనేమో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నావు. మమ్దాని అంటే మనోళ్ళు ఏదో అరే హమారా ఆద్మీ అయినా అని చెప్పని కొంత ఏదైనా ఎమోషనల్ గురైపోయి నన్ను బచాయిస్తారో, నన్ను రక్షిస్తారేమో అని అనుకుంటుండొచ్చు. మరి మమ్దాని పేరు ఎందుకు లేదు ఇక్కడ? అంటే మమ్దాని పేరు మీద ఆమ్దానికి పోతున్నావు అన్నట్టున్నది. ఇది అనుమానం వస్తుంది కదన్న. పేరు ఒకటిది, ప్రతిఫలం ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళతో డ్రామాలు ఆడినట్టే కదా. కాబట్టి ఇది బయట పెట్టవలసిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ, చాలాసార్లు పోయిండు అమెరికాకు, దావోస్కు పోయిండు, 4.5 లక్షల కోట్లు అన్నారు, ఏమో అన్నారు. మొత్తానికి ఏది కూడా ఇంతవరకు సమాధానం చెప్పలే. ఇది రేవంత్ రెడ్డి గారికి నేను అడిగినటువంటి ఒక తెలంగాణ ప్రజల పక్షాన్ని అడిగిన ప్రశ్నలు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి కూడా నేను ఐఎమ్ మేకింగ్ ఎ డిమాండ్.